గుడ్ ఈవినింగ్. రాజమహేంద్రవరం. నేను అలా మైక్ ఇవ్వను, తీసుకున్న తర్వాత ఇవ్వను. నేను మైక్ ఇవ్వను. నేను ముగ్గురికి థ్యాంక్ చెప్పాలి. ఫస్ట్గా జిఐఈటి చైర్మన్ చైతన్ రాజ్ గారికి అండ్ స్టూడెంట్స్ మీ అందరికీ. ఎందుకంటే మా ఫంక్షన్ వల్ల ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మీ అంబియన్స్, మీ కాలేజ్లో మేము ఫంక్షన్ చేయడం వల్లే. టీవీలలో చూసిన వాళ్ళు ఫోన్లు చేస్తారు, ఏంటి ఆ క్రౌడ్ అని. నిజంగా మిమ్మల్ని చూస్తే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ చైతన్ రాజ్ గారు. అండ్ సెకండ్, మా యూనిట్తో పాటు మమ్మల్ని మా ఆడియోని సక్సెస్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన మా వంశీ అండ్ హరీష్కి థ్యాంక్ యూ. అండ్ మూడోది, డ్యాన్స్ చేశారు కదా, ఎలా ఉంది డ్యాన్స్ ట్రూప్ చేసింది? నిజంగా వాళ్ళని మీ అందరి సమక్షంలో అభినందించాలనుకుంటున్నాం. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. అబ్బాయి అమ్మాయి అండ్ మాస్టర్, ఫస్ట్ చిన్న బొకే మీకు థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ ఈవెంట్ వీళ్ళకి ఆడియో ఫంక్షన్ చేయడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా సినిమా అనేది మాకు నిజంగా పెద్ద వీక్నెస్ అంటే సినిమా తీయడం కష్టం కాదు. సినిమా గురించి ఎంతైనా కష్టపడతాం, చేస్తాం. ఆ సినిమాని సక్సెస్ చేయాలనేది వీక్నెస్. ప్రతి సినిమా కంప్లీట్ అయ్యాక కష్టం మొదలవుతుంది మాకు. అలాగే ఈ కృష్ణాష్టమి కూడా 2010 నుంచి 11, 12, 13 అందరూ స్టార్స్తో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ కథలు రెడీ అయినాయి. కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కృష్ణాష్టమి అన్నీ జాగ్రత్తగా తీయాల్సిన సినిమాలు, అంటే కథలు బేస్ చేసుకొని తీసిన సినిమాలు. సో ఇవి సక్సెస్ కావడం వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు హీరో ఉన్నప్పుడు ఆ స్టారు, మీ అభిమానులు బాగుందంటే చాలు దాన్ని సూపర్ హిట్ చేస్తారు. ఈ సినిమాలు అలా కాదు, డెఫినెట్గా చాలా బాగుండాలి. సో అలాగే కేరింత సక్సెస్ చేయగలిగాం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కృష్ణాష్టమి సక్సెస్ మాకెంత ఇంపార్టెంట్ అంటే ఓన్లీ మా వాసు వర్మ కోసమే. ఈ కథ అనుకున్నప్పుడే మా బ్యానర్లో మేము 8 మంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ అవుతే 6 సక్సెస్ఫుల్, ఇంక్లూడింగ్ వంశీ, ఎవ్రీవన్ హియర్. వాసు, వేణు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా మా సంస్థలో హిట్ అయ్యాకే వాళ్ళని బయటికి పంపించాలి అని ఈ కథను ఎన్నుకోవడం. వాసు మొన్నే సినిమా అందరికి చూపించిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి రిజల్ట్ అని. వాసుతో పాటు ఇస్ మ్యూజిక్ డైరెక్టర్గా దినేష్, చాలా సీనియర్ కీబోర్డ్ ప్లేయర్. తనని మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి దాదాపు 2.5 years నుంచి మేము ఇందాక వాసు చెప్పాడు కదా, దీనికి ముందు ఒక వేరే స్టోరీ అనుకున్నాం. ఆ స్టోరీకి తను 6 ట్యూన్స్ చేసి ఇచ్చేశాడు. అవి వంశీ విన్నాడు, హరీష్ విన్నాడు, చాలా బాగా చేశాడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడే కృష్ణాష్టమి అనుకున్నప్పుడు కూడా తనని పెట్టడం. సో ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మేమందరం యూనిట్, ఎవ్రీవన్ ఈ సినిమాకు ఇందాక వాసు చెప్పినట్టు ఎవ్రీవన్ వారి సొంత సినిమాగా ఫీల్ అయ్యే ఈ సినిమాకి వర్క్ చేశారు. చోటా కానీ, సునీల్ కానీ, అలాగే న్యూ హీరోయిన్స్ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసాం, వాళ్ళు కానీ ఎవ్రీవన్ ఈ సినిమా హిట్ కావాలి. ఒకటే సంకల్పం. ఆ సంకల్పం నెరవేరటానికి ఇంకొక 25 days, February 5th ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో సునీల్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టరే కాకుండా ఒక కొత్తగా కనిపిస్తాడు. హీరోయిజం ఉంటూ, ఎంటర్టైన్మెంట్ చేస్తూ, డాన్సులు చేస్తూ, ఎంత చేయాలంత చేశాడు సునీల్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సునీల్, యువర్ హార్డ్ వర్క్. మనం కష్టపడితే తప్పకుండా మనకు రిజల్ట్ వస్తుంది, అదే రేపు ప్రూవ్ అవుతుంది. ఎస్, పవర్ స్టార్. సో మెగా అభిమానుల ఫంక్షన్లనే కాదు, వేరే ఫంక్షన్లో కూడా ఒక్కసారైనా పవర్ స్టార్ని తలుచుకోవాల్సిందే. సో మెగాకు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ సునీల్, పవర్ స్టార్ కి ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కృష్ణాష్టమి February 5th మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా సకుటుంబ సమేతంగా అటు మాస్ ఆడియన్స్ కానీ, ఇటు ఫ్యామిలీ కానీ, యూత్ కానీ అందరికీ నచ్చేలాగా ఉంటుంది. మా బ్యానర్ నుంచి ఇంకో మంచి సినిమా మీకు ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. అండ్ ఇందాక డాన్స్ గ్రూప్ వాళ్ళు యాక్చువల్ ఈ ప్రోగ్రామ్ లో లేదు, మీ అందరి కోసం ఇంకొక వాళ్ళు సాంగ్ చేయడానికి ఇప్పుడే అడిగారు. ఓకేనా? సో మీకోసం ఇంకో సాంగ్ ఫైనల్ గా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. ఈ లోపు యూనిట్ ఒక స్టిల్ అంట.